అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గియ్యాల ముచ్చట్లేందో చూద్దాం పార్రి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారు ఎరికే కదా అందరికీ. ఆయన ఏది చెప్తే గదే బాల్. ఇంటే ఓకే, వినలేదనుకోర్రి ఏమైతుందని అడగకుండ్రుల్లా. దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలోళ్ళకి బాగా ఎరికే మోడీ సారు. ఆయన దోస్తు అమిత్ షా సారు. మోడీ సారుది కమలం పువ్వు పార్టీ కదా, కానీ మోడీ సారుదే ఎక్కువ వినబడుతుంది. మరి మిగతా లీడర్లు ఏం చేస్తున్నారు అనుకునేరు? ఆయనే చెప్పాలి. ఏం చెప్పాలన్నా గదే రూల్ అంతే. ఏమనుకుర్రు మళ్ళా? ముచ్చట్ల పడి అసలు సంగతి చెప్పుడు మర్చిపోయినా. గీ నడువ మోడీ సారు టీవీలలోకి తెగ ఇంటర్వ్యూలు ఇస్తుండు కదా. గట్లనే ఓ టీవీ యాంకర్తో ఏమన్నాడో తెలిస్తే మెదడు ఖరాబ్ అవుతుంది, కాళ్ల కింద భూమి కదిలినట్లయితుంది. నా అమ్మ బతికినన్నాళ్ళు నేను అనుకున్నా అందరిలాగానే భూమి మీదకు వచ్చిన జీవినని. అమ్మ పోయినాక అనిపిస్తుంది నా పుట్టుక, నా పయనంను గా దేవుడే చూపెడుతున్నాడని. గాయన నన్ను గీడిదాకా పంపిండు అన్నాడు. నేనేస్తున్న అడుగులు, నా అనుభవాలు గవే చెప్తున్నాయి. నాతో ఏం చేయించాలనుకుంటున్నాడో గవే చేయించుకుంటున్నాడు అన్నాడు. వామ్మో, అంటే మోడీ సారు దేవుడు పంపితే వచ్చిన దూత అని చెప్పినట్టు. అసలు ఆయన ప్రవక్త కాదాయే, పండితుడు పూజారి అసలే కాదాయే, గట్లెట్లన్నాడబ్బా. ఇక మోడీ సారు గిట్ల అన్నాడో లేదో వీడియోలు తయారైపోయినాయి. మోడీ దేవుడే అంటున్నారు. శ్రీ 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 మోడీ స్వామీజీ వారు మరో 2 పుష్కరాలు శ్రీ 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 మోడీ సారు మరో 2 పుష్కరాలు పాలిస్తారట. అంటే ఇంకో 24 ఏళ్ళు. ఇదంతా బాగానే ఉంది, కానీ పార్లమెంట్ ఎన్నికలల్లో మోడీ సార్కు ఏదో తేడా కొడుతుందట. గందుకే ఇట్లా కొత్త రాగం అందుకున్నాడట. ఓడిండు అనుకోర్రి, దేవుడు నాతో చేయించాలనుకుంటున్నాడు అంటాడేమో. హతవిది గీ ఎక్కడి ముచ్చట్లో ఏమో. మరి గీ ముచ్చట గురించి మీరేమనుకుంటున్నారో జర కమెంట్లలో చెప్పుర్రి. పోయేస్తాం వల్ల.